Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. భజన కేంద్రం చంద్రబాబు నుంచి లోకేష్కు షిఫ్ట్. సాధారణంగా ప్రాంతీయ పార్టీలు వ్యక్తి కేంద్రంగా ఆవిర్భవిస్తాయి. ఒక వ్యక్తి ఇష్టాయిష్టాల మీదే ఆ పార్టీని నమ్ముకున్న నాయకుల రాజకీయ మనుగడ ఆధారపడి ఉంటుంది. అందుకే ఆ పార్టీ విస్తరించినంత పరిధి మేర ఆ నాయకుడి కనుసన్నల్లో మెలిగేవాళ్లు, ఆ నాయకుడిని భజన చేసేవాళ్లు, ఆ నాయకుడి నిర్ణయాధికారాన్ని ప్రశ్నించజాలని వాళ్ళు మాత్రమే ఉంటారు. మరో రకమైన వాళ్లను ఉండనివ్వరు. తమిళనాడులోని ద్రవిడ కజగం లాంటి మూలాల్లో వ్యక్తులు కాకుండా సిద్ధాంతాలు ఉండే ప్రాంతీయ పార్టీలు ప్రతి చోట ఉండవు. అలాంటి ద్రవిడ పార్టీ కూడా అనేక చీలికల తరువాత ఇప్పుడు ప్రధానంగా డిఎంకే అనుకుంటూ అది కూడా వ్యక్తి పూజ ఆధారంగానే నడుస్తోంది. తెలుగుదేశం పార్టీలో అలాంటి వ్యక్తి పూజ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఆయనను మహానుభావుడిగా కీర్తిస్తూ భజన చేసే వాళ్ళు మాత్రమే ఆ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీలోని భజన కేంద్రం మారుతున్నట్టుగా కనిపిస్తోంది. కొత్త భజన కేంద్రంగా నారా లోకేష్ను ప్రొజెక్ట్ చేసే అధికారిక ప్రయత్నమే తాజాగా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించడం. సినీ నటుడిగా రాష్ట్ర వ్యాప్త క్రేజ్ను కలిగి ఉన్న ఎన్టీ రామారావు స్థాపించిన రాజకీయ పార్టీ తెలుగుదేశం ఒక విప్లవంగా అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చింది. ఆయన నాయకత్వం ఏపీ రాజకీయాలలో అనేక గుణాత్మక మార్పులను తీసుకువచ్చింది. ఎన్టీఆర్ భజన కేంద్రంగా నాయకులు బతుకుతూ ఉండేవారు. కన్న పిల్లలను రాజకీయాల జోలికి కూడా రానివ్వకుండా నియమం పాటించిన ఆయన ఆ భజన కేంద్రాన్ని జీవిత చరమాంకంలో తనకు అండగా నిలిచిన లక్ష్మీ పార్వతి చుట్టూ మళ్లించే ప్రయత్నం చేశారు. అప్పుడు చంద్రబాబు చేసినది ఏంటో అందరికీ తెలుసు. తన ప్రయత్నాల ద్వారా ముఖ్యమంత్రి అయినంత మాత్రాన భజన కేంద్రంగా చంద్రబాబు అవతరించడం అంత సులువుగా సాధ్యమై ఉండేది కాదేమో. తన నాయకత్వానికి ఉండగల ఫాలోయింగ్ గురించి, తన చరిష్మా గురించి ఆయనకు క్లారిటీ ఉంది. కీలకమైన న్యాయ పోరాటంలో పార్టీ గుర్తును కూడా తన పరం చేసుకున్న తర్వాత మాత్రమే చంద్రబాబు కొత్త భజన కేంద్రంగా అనగా పార్టీకి కొత్త నాయకుడిగా అవతరించగలిగారు. ఎన్టీఆర్ మరణం ఆయన స్థానాన్ని సుస్థిరం చేసింది. పాయింట్ ఏంటంటే ఎన్టీ రామారావు భక్తులు అనేక మంది చంద్రబాబు నాయకత్వాన్ని తొలుత ఆమోదించలేదు, తీవ్రంగానే వ్యతిరేకించారు. కానీ చంద్రబాబు నెమ్మదిగా వారందరినీ కూడా తనకు అనుకూలంగా మార్చుకోగలిగారు. వారికి వేరే గత్యంతరం లేదనే భావనను చంద్రబాబు కలిగించారు. ఇప్పుడు కొత్త భజన కేంద్రంగా లోకేష్ను ప్రొజెక్ట్ చేయడం ఆయన వ్యూహమే. అందులో భాగంగానే లోకేష్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇప్పుడంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు కానీ నిజానికి చాలా కాలంగా లోకేష్ ఇష్టానుసారమే తెలుగుదేశం పార్టీ నడుస్తున్నదనేది చాలా మందికి తెలుసు. పార్టీ టికెట్ల కేటాయింపు వ్యవహారాలలో లోకేష్ నిర్ణయానికే ఎక్కువ విలువ ఉండడం 2019 ఎన్నికలకు పూర్వం నుంచే ఉన్నదనే మాట పార్టీలోని సీనియర్లు చాలా మంది చెబుతున్నారు. 2024 ఎన్నికల టికెట్ల కేటాయింపు సమయంలో లోకేష్ హవా ఇంకా ఎక్కువగా నడిచింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేబినెట్ కూర్పులో లోకేష్ ముద్ర ఇంకా ఎక్కువగా కనిపించింది. చంద్రబాబు నాయుడు తనకు విశ్వసనీయులైన విధేయులైన వారిని కూడా పక్కన పెట్టి లోకేష్కు విధేయులుగా ఉండగల అనేక మంది కొత్త వారికి కేబినెట్లో చోటిచ్చారు. కేబినెట్ను యువ శక్తితో నింపుతున్నట్టుగా ఈ ప్రక్రియ గురించి ప్రకటించారు. కానీ లోకేష్ను ముఖ్యమంత్రి చేసినా సరే తలెగరేయకుండా ఉండగల వారికి మాత్రమే కేబినెట్ అవకాశాలు దక్కాయని అంతా అనుకున్నారు. ముఖ్యమంత్రిగా సింహాసనం అధిష్ఠింపజేసే దిశగా ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడాన్ని మలి ప్రయత్నం అనుకోవాలి. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా పార్టీ నాయకులు చేస్తున్న హడావిడి, కొన్ని కోట్ల రూపాయల మేర పత్రికల్లో మీడియాలో వెల్లువెత్తుతున్న అభినందనల ప్రకటనలు గట్రా గమనిస్తే తెలుగుదేశం పార్టీలో భవిష్యత్తును కోరుకుంటున్న వాళ్ళందరూ ఆయనను భజన చేయడానికి మనస్ఫూర్తిగా సిద్ధమవుతున్నారనే సంగతి అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే చాలా మంది సీనియర్లు ఉన్నారు. పార్టీ పుట్టుక నుంచి అనుబంధం కలిగి ఉన్నవాళ్ళు. ఆ మాటకు వస్తే చంద్రబాబు కంటే సీనియర్లు కూడా పార్టీలో ఉన్నారు. సూటిగా చెప్పాలంటే పైకి చంద్రబాబు పట్ల గౌరవం చూపించినప్పటికీ ఆయన భజన చేయడం తెలియని వాళ్ళు కూడా పార్టీలో ఉన్నారు. ఇంకా లోతుగా గమనించినప్పుడు నారా లోకేష్ పెత్తనంపై భిన్నాభిప్రాయాలు, వ్యతిరేకతను బయటపెట్టడానికి భయం లేని వాళ్ళు కూడా అనేకులు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఒక్కసారిగా లోకేష్ భజన చేయడానికి షిఫ్ట్ అవుతారని అనుకోవడం భ్రమ. కానీ చంద్రబాబు అలాంటి సీనియర్లను ఇంకా భరించే స్థితిలో ఉన్నారా అనేది ప్రశ్న. అవసరమైతే వాళ్ళందరినీ పార్టీ నుంచి వెళ్ళగొట్టడానికైనా చంద్రబాబు సిద్ధంగానే ఉంటారు కానీ తన కొడుకు నాయకత్వాన్ని తన చేతుల మీదుగా సుస్థిరం చేయడానికి వెనుకాడరు. ఆ పరిణామం తెలుగుదేశం పార్టీకి ఎంత మేరకు ప్రమాదకరంగా మారుతుందనేది ఇప్పుడే అంచనా వేయడం కష్టం. లోకేష్ను ధిక్కరించే నాయకులందరినీ వెళ్ళగొట్టాలనుకుంటే దాదాపు సగం నియోజకవర్గాలలో సీనియర్లకు మంగళం పాడే అవకాశం ఉంది. బహుశా సీనియర్లు కూడా అలాంటి అసహన పరిస్థితికి తలొగ్గి కొనసాగుతారని అనుకోవడం భ్రమ. పైగా ఆల్రెడీ రిటైర్మెంట్ వయసు దాటిపోయిన నేతలు అనేకులున్నారు. వారు ఇక చాలే అని చాలించుకున్నా ఆశ్చర్యం లేదు. ఇలాంటి పరిణామాలు ఎక్కువైతే క్షేత్రస్థాయిలో హఠాత్తుగా నాయకత్వ శూన్యత ఏర్పడే అవకాశం ఉంది.
ఆ పరిస్థితుల్ని అధిగమించడంలో నారా తండ్రి కొడుకులు ఏ మేరకు సక్సెస్ అవుతారనేది పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. లోకేష్కు కూడా భజన చేయడం నచ్చని వాళ్ళు నెమ్మదిగా చాలించుకుంటే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఎంత వేగంగా వృద్ధి చేయగలరు అనే దానిని బట్టి పార్టీ స్థిరంగా మనుగడ సాగిస్తుంది. లేకపోతే కొన్నాళ్ల పాటు పార్టీ సంస్థాగతంగా కుదుపులు ఎదుర్కొన్నా ఆశ్చర్యం లేదు.